హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. తమిళనాడులోని శ్రీరంగం పట్టణానికి చెందిన శ్రీరంగం సంబార దోశ అక్కడ చాలా ఫేమస్. కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకొని తిందామో చూద్దాం రండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటెం చాలా ఫేమస్గా ఉంటుంది. శ్రీరంగం సంబార దోశ ఎలా తీద్దామో చూద్దాం రండి. తమిళనాడులో అయితే ఈ దోశలను నల్ల మినపప్పుతోనే చేస్తారు. అందరి దగ్గర ఇవి ఉండవు కాబట్టి ఇలా మినపప్పుతో చేసి చూపిస్తున్నాను. మినపప్పు 1 కప్పు. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినప్పప్పు. ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం. 2 కప్పుల బియ్యం తీసుకొని వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోండి. మూత మూసి 4 గంటలు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత మూత తీసి వీటిని లో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్లు కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. అప్పుడు దోశలు బాగా వస్తాయి. మూత మూసి 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. పిండిలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని నీళ్లు పోసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకొని వీటిని కచ్చా పచ్చగా చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, కచ్చా పచ్చగా చేసుకున్న మిరియాల పొడి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం మీద 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. పెన్నం మీద వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత దీని మీద ఇలా కారం పొడి, అక్క ఈ కారం పొడి ఏంటి అని అడుగుతారు. ఇది చిట్లం పొడి అంటారు. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అయినది. ఈ కారం వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక సైడ్ మాత్రమే కాల్చుకుంటారు. ఇష్టమైన వాళ్ళు రెండో సైడ్ కూడా తిప్పి వేసి కాల్చుకోవచ్చు. అలాగే మిగతా దోశలన్నింటినీ చేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకోండి. కారం పొడి కావాలనుకున్న వాళ్ళకు కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇలా కారం పొడి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కాల్చుకున్న దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి. ఈ దోశలు మందంగానే ఉంటాయి. మందంగా చేసుకున్నట్లయితే సాఫ్ట్గా ఉంటాయి. పల్చగా చేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటాయి. మీకు మందంగా ఇష్టమైతే మందంగా చేసుకోండి, లేదా పల్చగా కూడా చేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. ఈ దోశలను కొబ్బరి పచ్చడితో, కారంతో, నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.